అలానే మిసేశ్వరరావు, తమిళనాడు వెస్ట్ బెంగాల్ పోలింగ్ జరగబోతుంది మరి కొన్ని గంటల్లో. అయితే అక్కడ ఎలా ఉండబోతుంది, పబ్లిక్ నాడి ఎలా ఉంది, ఓటర్ నాడి ఎలా ఉంది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది, టీవీకే పార్టీ అధినేత విజయ్ పరిస్థితి ఏంటి, కింగ్ కాబోతున్నారా, కింగ్ మేకర్ కాబోతున్నారా, ఇలా అనేక సందేహాలు ఉన్నాయి. అయితే మనకేంటి, మన రాష్ట్రానికి ఏంటి, తెలుగు వాళ్ళకి ఏం సంబంధం అక్కడ ఫలితాలతో అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ప్రచారానికి వెళ్ళారు అంటే మన తెలుగు వాళ్ళు ప్రభావితం చూపించేటువంటి కాన్స్టిట్యున్సీస్ అనేక ఉన్నాయి తమిళనాడులో. కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే దానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. అందుకే 2 సర్వే సంస్థలకు సంబంధించిన రిపోర్ట్స్ని మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో ఒకటి పల్స్ సర్వే, 2 సాస్. ఈ 2 సర్వేలు, ఒకటేమో తమిళనాడుకి సంబంధించిన సర్వేని చేశారు, మరొకటేమో వెస్ట్ బెంగాల్కి సంబంధించిన సర్వే. ఇదే ప్రీ ఫైనల్ సర్వేస్. ఎందుకంటే తెల్లారితే పోలింగ్ జరుగుతుంది కాబట్టి ఇంకా ప్రీ సర్వేస్ ఉండవు, పోస్ట్ సర్వేసే ఉంటాయి, ఎగ్జిట్ పోల్స్ ఉంటాయి. కాబట్టి ప్రీ పోల్ సర్వేలో ఏం వస్తుంది ఫైనల్గా అనే దాని మీద మనం చూద్దాం. ఇక్కడ తమిళనాడు పల్స్ టుడే, ఈ పల్స్ టుడే సంస్థ తమిళనాడులో ప్రీ ఫైనల్ సర్వే చేసింది. ఏంటి అని అంటే దాని రిజల్ట్, ప్రీ పోల్ సర్వే చేసినటువంటి రిజల్ట్ ఏంటంటే డిఎంకే 42% ఓట్ బ్యాంకు ఉంది అని చెప్పి తెలిసింది. అన్నాడీఎంకేకి 35%, టీవీకేకి 15%, అదర్స్ 8% ఓట్ షేర్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంచనా వేస్తూ ఉన్నారు. ఈ టీవీకే 15% ఏదైతే ఉందో ఈ 15% అనేది ఎక్కువ. ఆ డిఎంకే అన్నాడీఎంకే గెలుపు ఓటములను తారుమారు చేసేటువంటి పర్సంటేజ్ ఇది, ఓట్ షేర్ అనేది. మరి ఎవరికి దెబ్బ కొడతాడు విజయ్ అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. అయితే ఈ సర్వే ప్రకారం, ఈ పల్స్ టుడే సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని వస్తాయి రీజనల్ వారీగా తీసుకుంటే, ఇక్కడ చూడండి, క్లోజప్లో చూపించాలి. సో ఇక్కడ చూడండి, క్లోజప్లో చూస్తే ఓవరాల్ సీట్స్ ప్రొజెక్షన్ తమిళనాడు వచ్చేసి 234 సీట్స్ మొత్తం. ఈ 234లో 160 నుంచి 175కి డిఎంకేకి వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అన్నాడీఎంకేకి 55 నుంచి 70 వరకు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. టీవీకే 0 అంటే అసలు రాకపోవచ్చు, 0 to 10 అన్నారు. బట్ ఓట్ షేర్ 15 ఉంది. 0 అసలు గెలిచే అవకాశం లేకపోవచ్చు, ఒక్క సీటు కూడా రాకపోవచ్చు అనేది ఒక అంచనా ఉంది. కాకపోతే ఏదో ఒక పార్టీకి భారీగా గండి కొట్టబోతున్నాడు టీవీకే అధినేత విజయ్ అని చెప్పి చెప్పచ్చు. కానీ అంచనాల ప్రకారం మాత్రం డిఎంకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది. ఇక్కడ రీజన్ వైజ్ తీసుకుంటే చెన్నై రీజన్, చెన్నై ప్లస్ నార్త్ తమిళనాడు తీసుకుంటే ఎక్కువగా ఆంధ్ర ఓటర్స్, ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది. ఇక్కడ 60 సీట్లు ఉన్నాయి ఆ ఏరియాలో. దీంట్లో ఎక్కువగా డిఎంకే 42 నుంచి 48 గెలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. అన్నాడీఎంకే కేవలం 10 నుంచి 15 అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏది చెన్నై ప్లస్ నార్త్ 60 సీట్లు. డెల్టా రీజన్ 40 సీట్లు ఉన్నాయి డెల్టా రీజన్లో. దీంట్లో డిఎంకే స్వీప్ చేసే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 30 నుంచి 34. అన్నాడీఎంకే 5 నుంచి 8 వస్తాయని చెప్పి అంటున్నారు. ఇక వెస్ట్ తమిళనాడులో 50 ఉన్నాయి. ఇక్కడ డిఎంకేకి 18 నుంచి 22 వస్తాయని చెప్పి, ఇక్కడ ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇక్కడ, కోయంబత్తూరు ఇలాంటి చోట్ల. అన్నాడీఎంకేకి 25 నుంచి 30 దాకా వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అంటే బలంగా ఉంది వెస్ట్ తమిళనాడులో అన్నాడీఎంకే. సౌత్ తమిళనాడులో 60 సీట్స్ ఉన్నాయి, మదురై ఇక్కడంతా కూడా, రామాంతపురం ఇక్కడ. సో ఇక్కడ కూడా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తెలుగు మూలాలు ఉన్నటువంటి వాళ్ళు. డిఎంకేకి ఇక్కడ 32 నుంచి 36, అన్నాడీఎంకేకి 18 నుంచి 24 వచ్చే అవకాశం ఉందంటున్నారు. సెంట్రల్ తమిళనాడులో ఇక్కడ కూడా తెలుగు వాళ్ళ ప్రమేయం ఉంటుంది. అన్నాడీఎంకేకి 16 నుంచి 20, డిఎంకేకి 4 నుంచి 7 వచ్చే అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే కనుక డిఎంకేకి అధికారం వచ్చే అవకాశం ఉంది వరుసగా 2వ సారి అనేటువంటిది వినిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే అన్నాడీఎంకేకి బలమైనటువంటి లీడర్ లేకపోవటం, బీజేపీ అన్నాడీఎంకే అలయన్స్ అయితే కలిసి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. హిందూ పోలరైజేషన్ అనేది జరిగితే గెలుపు సాధ్యం అవుతుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అన్నాడీఎంకేకి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తోంది.
ఇక సాక్షి ఆత్మసాక్షి గ్రూప్ ఏం చెప్తుందంటే వెస్ట్ బెంగాల్ మీద చేసింది ప్రీ ఫైనల్ సర్వే, వెస్ట్ బెంగాల్ మీద విడుదల చేసింది. సో వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది అనేది దేశవ్యాప్తంగా చూస్తున్నారు. కారణం ఏంటంటే తమిళనాడు కంటే కూడా వెస్ట్ బెంగాల్లో వచ్చేటువంటి రిజల్ట్ కేంద్ర ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటిది ఒకటి ఉంది. అందుకే వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది అనేది, వెస్ట్ బెంగాల్లో మొత్తం 294 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ సీట్స్. దీంట్లో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 46.5% ఓట్ షేరు సాధిస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. బీజేపీ 42.25, కాంగ్రెస్ 3.5, సిపిఎం 2.75 ఓట్ షేర్ ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, టోటల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో మ్యాజిక్ మార్క్ వచ్చేసి 148 వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వైజ్ 17 ఏప్రిల్ వరకు చేశారు. థర్డ్ ప్రీ పోల్ సర్వే ఇది. ఇంతకుముందు 2 చేశారు, ఆ 2 కూడా మీకు చూపించాను. ఇప్పుడు 3వది సర్వే. దీని ప్రకారం టీఎంసీకి 170 నుంచి 195 మ్యాజిక్ ఫిగర్ దాటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మమతా బెనర్జీ అక్కడ అధికారాన్ని మరోసారి చేజిక్కించుకుంటారు అని చెప్పి తెలుస్తుంది. సో బీజేపీ 107 నుంచి 130 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ 3 నుంచి 4 పరిమితం ఉంది. సిపిఎం 2 నుంచి 3, ఇంకా మిగతా పార్టీలు 1, అదర్స్ 5 నుంచి 6 అంటున్నారు. సో ఓవరాల్గా చూస్తే మమతా బెనర్జీ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో వెస్ట్ బెంగాల్ టోటల్ ఇది రీజనల్ వైజ్ తీసుకుంటే, వెస్ట్ బెంగాల్ రీజనల్ వైజ్ తీసుకుంటే కనుక నార్త్ బెంగాల్ హిల్లీ రీజియన్లో వచ్చేసి ఇది సిచ్యువేషను. తృణమూల్ కాంగ్రెస్కి మొత్తం 54 ఉంటే 18 నుంచి 25, బీజేపీ 29 నుంచి 36 వచ్చే అవకాశం ఉంది. సెంట్రల్ బెంగాల్లో మొత్తం 58 ఉంటే 38 నుంచి 43 టీఎంసీకి, బీజేపీకి 20 నుంచి 24. గ్రేటర్ కోల్కతా అక్కడ 126 ఉన్నాయి, ఆ రీజియన్లు ఎక్కువ ఉన్నాయి. 91 నుంచి 99 టీఎంసీకి వచ్చే అవకాశం, 30 నుంచి 37. ఇక్కడ బలహీనంగా ఉంది బీజేపీ. ఇక్కడ బలపడితే రిజల్ట్ తారుమారే అవకాశం ఉంది. ఇక జంజల్ మహల్, మెదినీపూర్ 56 ఉన్నాయి. దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ 23 నుంచి 28 నుంచి నువ్వానని అన్నట్టు ఉంది ఇక్కడ ఈ ఏరియాలో. ఓవరాల్గా చూస్తే కనుక 170 నుంచి 195 టీఎంసీకి వస్తే, 107 నుంచి 130 వరకు బీజేపీకి వస్తాయని చెప్పి సర్వే అంచనా వేస్తూ ఉన్నారు. ఇక కాన్స్టిట్యూన్సీలో డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ వైజ్ అవన్నీ కూడా రిజల్ట్ రావడం జరిగింది. సో ప్రీపోల్ సర్వేలు కనుక చూస్తుంటే కనుక తమిళనాడులో డిఎంకే, వెస్ట్ బెంగాల్లో టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్, కేరళలో యూడిఎఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అస్సాంలో ఎన్డీఏ, పాండిచ్చేరి ఎలాగో కేంద్ర పాలిత ప్రాంతం. సో కాబట్టి ఈ రిజల్ట్ ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రశ్నించడానికి కానీ లేదా శభాష్ అని చెప్పడానికి కానీ ఆధారంగా ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ఈ ప్రీపోల్ సర్వేలు వాస్తవం అంటే 100కు 100% వాస్తవం అని చెప్పి మనం చెప్పలేము. ఎందుకంటే గతంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ప్రీపోల్ సర్వేల్లో వేసినటువంటి అంచనాలు తారుమారు అయిపోయాయి. ఈసారి కూడా తారుమారు అయ్యే అవకాశం ఉందా అని అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మంత్రాంగం ఏం చేస్తే తెలియదు. తీరా రిజల్ట్ వచ్చేటప్పటికి డిఫరెంట్గా ఉన్నటువంటి సందర్భాలు అనేకం మనం చూసాం. కాబట్టి ఈసారి కూడా అలాంటి సిచ్యువేషన్ రాదు అని చెప్పి మనం చెప్పలేము. బట్ ప్రీపోల్ సర్వేలో వేసినటువంటి అంచనాను మాత్రం మీకు ఉంచుతున్నాను. అందుకే 2 సర్వేలు తీసుకున్నాం. ఒకటి పల్స్ టుడే, 2 సాస్ గ్రూప్. పల్స్ టుడే తమిళనాడు తీసుకున్నాను, సాస్దేమో వెస్ట్ బెంగాల్ తీసుకున్నాను. సో ఈ అంచనాలు కరెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉందా, వాస్తవ ఫలితాలు కూడా ఇంచుమించు ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.